మీ దేవుడు తమ్ముడు? వీరన్నపల్లి మేడం, బాలనగర్ మండల్, జిల్లా మహబూబ్ నగర్ డిస్టిక్. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి తెలుసుగా మీకు. ఓకే మేడం. సో ఇప్పుడు ఏ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారు? మా మద్దతు అయితే బీజేపీకి ఉంటుంది మేడం. బీజేపీకి ఉంటుంది. లోకల్లో శాంతి కుమార్ సార్ ఉండాలని మేము కాదు, మా యూత్ ఇప్పటి నుంచి కాదు, గత ఎలక్షన్లో కూడా అనుకున్నాము. కాకపోతే ఇప్పుడు ఒక అవకాశం ఉంది కాబట్టి ఆయనకు ఒక అవకాశం ఇవ్వాలని మేము అందరం అనుకుంటున్నాం మేడం. మా తరపున అయితే ఆయనకు అవకాశం ఉంటుంది, బీజేపీ పార్టీకి ఉంటుంది. బీజేపీ పార్టీకి ఎందుకు ఇస్తున్నారు అవకాశం? బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ కూడా ఉంది కదా. ఉంది మేడం, బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది. కానీ మన సెంట్రల్లో ఒకసారి పాలన మేము చూసినాం కాబట్టి, కళ్ళారా చూసినాం కాబట్టి దాని గురించి మేము బీజేపీ అంటే ఒక జమ్మూ కాశ్మీర్ దగ్గర అదొకటి 360 అది ఆర్టికల్ ఉంది కదా, ఆర్టికల్ గురించి కానీ మనకు కోవిడ్లో ఉండడం అప్పుడు చర్యలు తీసుకోవడం కానీ, మనకు వచ్చేసి పెద్ద నోట్ల రద్దు కానీ వచ్చేసి మళ్ళీ రీప్ చేశారు కదా, అదొకటి అని, మహిళా బిల్లు అదొకటి అని, ఇలాంటి చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మనకు రైతు బంధులకు నెలకు అదే 6 మంత్స్కు అది ఇస్తారు కదా 6,000 రూపాయలు, అదొకటి అని ప్రతి ఒక్కటి ఉంది మేడం. ధైర్యంగా చేసే ఉగ్రవాదం కానీ ఇదేనికైనా ఎదుర్కోగలడు మోడీ కాబట్టి దానికోసం మేము దాన్ని మద్దతు ఇవ్వాలనుకుంటున్నాం. మరి ఇక్కడ ఎందుకు శాంతి కుమార్కే టికెట్ ఇవ్వాలి? శాంతి కుమార్ అనేట ఆయన మాకు ఇప్పుడు ఒక ఎంపీ ఉన్నాడుగా మేడం, ఉన్నాడు కదా, ఎంపీ ఉండేటైనా మాకు అందుబాటులోనే లేడు. శాంతి కుమార్ ఎంపీ లేకున్నా కూడా మాకు అందుబాటులో ఉన్నాడు. ఓకేనా, స్పోర్ట్స్ విషయం కానీ ఏదన్నా మాకు మద్దతు కావాలన్నా కానీ ఏ విషయంలో అయినా ఆయన ఎంపీగా అవసరం లేదు. ఇప్పుడైతే మాకు మద్దతు ఉండు, కాకపోతే ఆ మద్దతు అనేది ఏంది, ఎంపీగా ఇవ్వాలని మాకు ఒక ఆశ అన్నట్టు. అంటే మీరు అనేది ఏంది, స్పోర్ట్స్ విషయంలో మీకు ఏం చేసిండు ఆయన? స్పోర్ట్స్ విషయంలో ప్రైజులు ఇవ్వడం కానీ, అంటే ముందు నడిపిస్తాడు అన్నట్టు. స్పోర్ట్స్ మీరు ఇట్లా చేయండి, నాకు తోచిన సాయం నేను చేస్తా, అట్లా స్పోర్ట్స్ వాలీబాల్ కానీ క్రికెట్ కానీ ఏదైనా సరే ఇట్లా మాకు సాయం చేస్తాడు. మనిషి చనిపోయినా కానీ సార్ మాకు ఇట్లా హాస్పిటల్ బిల్లు ఏదో తక్కువ ఉన్నాయి అవి చేయాలన్నా కానీ ఏదైనా హెల్ప్ చేస్తాడు మేడం. మాకు ప్రతి విషయంలో హెల్ప్ఫుల్లో ఉంటాడు. మెయిన్ ఏంటంటే మాకు అందుబాటులో, అంటే ఫోన్ చేయడం ఏది చేసినా కూడా మాకు అందుబాటులో ఉంటాడు. అది మీ పోయినసారి ఎంపీ ఎవరు? పోయినసారి మన్నే శ్రీనివాస్ అని ఇక్కడ ఉంటాడు. డెవలప్మెంట్ చేశారు ఆయన? అసలు అందుబాటులో లేడు మేడం. ఇంకా డెవలప్మెంట్ ఎక్కడ ఉంటుంది, ఎప్పుడు ఏనాడు అందుబాటులో లేడు. ఏ విషయంలో అయినా కూడా మాకైతే అందుబాటులో లేడు. సార్ మాత్రం అందుబాటులో, ఆయన కంటే ఎక్కువ ఈయన అందుబాటులో ఉన్నాడు మాకు. వివేకానంద సేవా సమితి యూత్ అధ్యక్షులం మేము. కాకపోతే సార్ ఏంటంటే ఆయన చేసిన నిదర్శనం ఏంటంటే ఈ విగ్రహ ప్రతిష్టాపన మేడం. 7 ఏళ్ళు అవుతుంది ప్రతిష్టాపన గురించి. అంటే ఆ సార్ ముందుకయ్యి ఈ వివేకానంద విగ్రహావిష్కరణ కోసం ముందుండి మాకు అక్షరాల 50,000 ఆర్థిక సహాయం కూడా చేసిండు. ఆ సార్ గురించి అయినా ఈ బొమ్మ గురించి అయినా సార్కు సపోర్ట్ ఉంటాం, వెన్నంటుంటాం, సార్ను గెలిపించుకుంటాం. ఆయన పేరు శాంతకుమార్. మరి శాంతకుమార్కి టికెట్ ఇస్తే ఓటేస్తారా? చేస్తాం. ఆయన మరి మంచి పనులు ఏం చేస్తాడు అనుకుంటే ఏం మంచి పని చేస్తాడు ఓటేస్తాడు? ప్రతి సంవత్సరం వస్తాడు. అమ్మవారి కంటే దుర్గమాతకు వస్తాడు, ఈయనకి వస్తాడు. మరి ఇప్పుడు మీరు ఏమన్నా సాయం అడిగితే చేస్తాడా? చేస్తాడు, ఎందుకు చేస్తాడు. 5 రూపాయలు ఇచ్చేదన్నా 4 రూపాయలు తీసుకొని పోతాడు. కొంతమంది 1000 కావాలంటారు, ఆయన పైసా ఆశపడాడు. మీది ఎక్కడ తమ్ముడు? ఇదే మోతిగానపూర్ మేడం, బాలనగర్ మండల్, మహబూబ్ నగర్ డిస్టిక్. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ దగ్గర ఎవరు ఎంపీ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే మేము బీజేపీ నుంచి ఎంపీ అయితే బాగుంటుంది అనుకుంటున్నాం. మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ కూడా ఉంది కదా, వాళ్ళ నుంచి ఎవరు ఆల్రెడీ ఒకరు ఉన్నట్టున్నారు కదా ఎంపీ. ఇప్పటి వరకు ఉన్నారే కానీ మా ఊరికి రావడం కానీ ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం. ఏ పార్టీ నుంచి ఉన్నారు ఇప్పుడు మీకు ఎంపీ? టీఆర్ఎస్ నుంచి ఉన్నారు, మన్యం శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పటి వరకు ఆయన మా ఊరికి వచ్చింది లేదు, మాకు కలిసింది లేదు, మా ఊరిలో ఏమి అభివృద్ధి చేసింది కూడా లేదు ఇప్పటి వరకు. అందుకని మేము వేరే పార్టీని వ్యక్తిని మార్చాలని చెప్పేసి ఒకసారి బీజేపీకి అవకాశం ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. ఎందుకు బీజేపీయే కోరుకుంటున్నారు? కాంగ్రెస్ కూడా ఉంది కదా. సెంట్రల్లో మనం చూసుకుంటే బీజేపీ మనకి మంచి పనులు చేస్తుంది కనుక అట్లా మనం బీజేపీని ఎంచుకుంటున్నాం. మరి బీజేపీ నుంచి శాంతకుమార్ గారే ఎందుకు పర్టికులర్గా? శాంతకుమార్ గారు అంటే అతను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి దానికి రిజైన్ చేసి ఆర్ఎస్ఎస్ లీడర్ అయ్యి రిజైన్ చేసేసి ప్రజల కోసం ఆయన చేస్తున్నాడు. కాబట్టి మాకు యూత్ పరంగా చూస్తే ఆయన అనేక టోర్నమెంట్లు పెట్టి మాకు ప్రోత్సాహం ఇస్తుంటాడు. అట్లాంటిది ఆయన కావాలనుకుంటున్నాం మేడం. ఆయన కుటుంబం అవి ఏవి లేవు కనుక ప్రజలే కుటుంబంగా భావించి ఆయన ప్రజలతో మమేకమై ఉంటుంది. కాబట్టి మనము ఆయన ఎంచుకోవడానికి మేము బంపర్ మెజార్టీతో గెలిపించుకోవడానికి కృషి చేస్తామని ఆయనకు టికెట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం.
ఇప్పుడు శాంతకుమార్ గారికి టికెట్ ఇస్తే మహబూబ్ నగర్ డెవలప్ అవుతుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా డెవలప్ అవుతుంది మేడం. ఆయన ఇప్పుడు ఈయన పదవిలో లేనప్పుడే కొన్ని చాలా అభివృద్ధి కార్యం మా ఊర్లోకి రావడం కానీ, చిన్న చిన్న బోర్లు వేయడం కానీ, ఉన్న సమస్యలు తెలుసుకోవడం కానీ చేస్తున్నాడు. అధికారంలోకి వస్తే మాకు ఖచ్చితంగా మంచి చేస్తాడని మేము కోరుకుంటున్నాం మేడం. వేరే లీడర్ని కలవడానికి పోయినా కూడా అవకాశం ఉండదు. మేము మధ్యవర్తి లేకుండా సార్ని మేము పోయి డైరెక్ట్ కలిసి మా సమస్యలు తెలుపుకొని పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక మేము ఆయననే ఎన్నుకుంటామని అనుకుంటున్నాం మేడం.